పెరాలసిస్ అన్నది పక్షవాతం అనేది మనకు ఇది నరం సిస్టమ్కి సంబంధించిన నర్వస్ సిస్టమ్ యొక్క డిజీజ్ అండి. ఇది బ్రెయిన్ నుంచి మొదలెడితే టిప్ ఆఫ్ ద ఫింగర్ వరకు ఈ నర సిస్టమ్ ద నెట్వర్క్ అన్నది బ్రెయిన్ నుంచి వెన్నుపూస నుంచి వెన్నుపూస నరాలు, వెన్నుపుర నరాల నుంచి భాగాల యొక్క నరాలు అంటే పెరిఫరల్ నరాలు అంటాం. సో మనం మెదడులో ఎప్పుడైతే మనకు ఆ యొక్క పార్ట్ అంటే స్పెసిఫిక్ పార్ట్ ఉంటుంది. సపోజ్ ఒక కంప్యూటర్లో ఎన్నో ఐసీలు ఉంటాయి, ఎన్నో గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్యాడ్జెట్స్ ఒక్కొక్క పని చేసినట్టుగానే మన మెదడులో కూడా సెరిబ్రంలో యూజువల్గా చాలా పార్ట్స్, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క చేతికి, ఒక నరానికి కూడా ఒక సెంటర్ ఉంటుంది, ఒక చెయ్యికి కూడా ఒక సెంటర్ ఉంటుంది, ఒక ఫోరామ్ కూడా ఒక సెంటర్ ఉంటుంది. అట్లే మనకు ప్రతి యాక్టివిటీకి ఒక సెంటర్ అంటూ బ్రెయిన్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్స్ పెరాలసిస్ రావడానికి మెయిన్గా ఇన్ఫాక్షన్ అని అంటాం. ఇన్ఫాక్షన్ అంటే బ్రెయిన్ లోపల రక్తనాళాలు బ్లాక్ అవడం వలన వాటి యొక్క ప్రసరణ లేనప్పుడు బ్రెయిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో, కణాలు ఉంటాయో అవి చచ్చుపడిపోవడం. ఎప్పుడైతే మనము రెగ్యులర్గా నర్వ్స్కి, ఆ కణాలకి మనము ఎప్పుడైతే న్యూరాన్స్ అంటాము, వాటికి మనం రక్త ప్రసారం ఉండదో అప్పుడు నుంచి అది పనిచేయడం మానేస్తుంది. ఎప్పుడైతే ఎలాగైతే మనకు 2-3 నిమిషాలు శ్వాస లేకపోతే, మనం శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటే ఎలాగైతే హ్యూమన్ బాడీ చనిపోతుందో ఆర్ మనిషి చనిపోతాడో అలాగే న్యూరాన్స్ అనే బ్రెయిన్ కణాల్లోకి రక్త ప్రసరణ 2 నిమిషాలు దాటితే ఆ కణం చచ్చుబడిపోతుంది. ఆ కణం ఇంకా రికవరీ కాదు. సో యూజువల్గా ఇన్ఫాక్షన్లో ఈ ప్రాబ్లం రావచ్చు. రెండోది స్ట్రోక్. అంటే ఇన్ఫాక్షన్ కూడా ఒక రకమైన స్ట్రోకు. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ లోపల దొడ్డు రక్తనాళాలు ఉంటాయి, అది వెయిన్స్, ఆర్టరీస్ ఉంటాయి. ఆ రక్తనాళాలు బ్లాస్ట్ అయిపోవడం, ఆ రక్తనాళాలు బీపీ వలన బ్లాస్ట్ అవ్వచ్చు, డయాబెటిక్ వలన బ్లాస్ట్ అవ్వచ్చు. అవి బ్లాస్ట్ అయినప్పుడు మెదడులో కంప్రెషన్ తీసుకొస్తుంది. అంటే మెదడు ఇది అనుకోండి, దీనికి కావాల్సినంత స్పేస్ ఉండాలి ఆ కణాలు పనిచేయడానికి. కానీ ఎప్పుడైతే మెదడులో ఈ స్పేస్లో వేరే రక్త ప్రెషర్ వచ్చి రక్తం గడ్డ అంటే హెడ్ ఇంజరీస్ కానీ లేకపోతే బీపీ అన్కంట్రోల్ పగిలిపోతుందో తద్వారా ఈ బ్రెయిన్ మీద రక్తం గడ్డ వచ్చి ఇలా ప్రెషర్ పెట్టింది అనుకోండి, అప్పుడు ఈ న్యూరాన్స్ ఏవైతే బ్రెయిన్ కణాలు ఉన్నాయో అవి పనిచేయకుండా పోతుంది. అంతేకాకుండా కొన్ని సిస్టమిక్ డిసీజెస్ వలన కూడా పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా మనం పెరాలసిస్ చూసేది ఇన్ఫాక్షన్ అండ్ ఇంట్రావాస్కులర్ యాక్సిడెంట్ అంటే బ్లీడింగ్, హ్యూమరేజ్ అంటాం. ఈ రెండు మనకు స్ట్రోక్స్ కారణమవుతుంది. ఇది ముఖ్యంగా బీపీ, షుగరు ఆర్ క్రోనిక్ డిజీజ్ ఉన్న వాళ్ళల్లో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సమ్టైమ్స్ అన్యూరిజమ్స్ అంటాము. అన్యూరిజమ్స్ కూడా బ్రెయిన్లో అంటే రక్తనాళాలకు సంబంధించిన గడ్డ పగిలిపోవటం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో పక్షవాతంలో మనం ముఖ్యంగా రూల్ అవుట్ చేసుకోవాల్సింది బేసిక్ ఎక్స్రేస్, సిటీ స్కాను, ఎంఆర్ఐ. ఆ తర్వాత వాళ్ళ క్రోనిక్ డిజీజ్ ఉన్న వ్యాధుల్ని రక్త పరీక్షలు చేసుకొని తగు విధంగా మనం క్రోనిక్ డిజీజెస్ని రికవర్ చేయడం. ఎప్పుడైతే ఇవన్నీ సిటీ బ్రెయిన్ ద్వారా కానీ మనకు రూల్ అవుట్ అయినా, రక్త పరీక్షలు రూల్ అవుట్ అయినప్పుడు పెరాలసిస్ వచ్చిన వితిన్ 6 గంటల లోపల నిజంగా ఆ వ్యక్తిని రియల్గా న్యూరో సెంటర్కి కానీ ఆర్ గుడ్ కార్పొరేట్ ఆర్ గుడ్ హాస్పిటల్ మీరు షిఫ్ట్ చేయగలిగితే వితిన్ 6 అవర్స్ లోపల ఒక ఇవ్వాల్సిన ఇంజెక్షన్, దాన్ని బ్లాక్ని రిలీజ్ చేసే ఇంజెక్షన్ ఇస్తే తప్పకుండా 100% సక్సెస్ రేట్ ఉంటుంది. పక్షవాతం నుంచి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అబోవ్ 6 అవర్స్ దాటితే ఆ పక్షవాతం నుంచి ఆ రక్తనాళం రిలీవ్ అవ్వకుండా ఆ బ్లాక్ పర్మనెంట్గా ఉండటం వలన, ఆ బ్రెయిన్ సెల్స్ డెత్ అవటం వలన ఇంకా ఆ పక్షవాతం నుంచి రికవర్ అవ్వడానికి ఆస్కారం లేదు. కానీ కేరళ వైద్యం అంటారు, లేదంటే ఇళ్లల్లో వైద్యం అంటారు, లేదా ఆర్ఎంపీ వైద్యం అంటారు, ఏవో చేస్తుంటారు. ఆ లోకల్ రెమెడీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనిచేయి. కానీ ఫిజియోథెరపీ పక్షవాతంలో చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇందాక చెప్తున్నట్టుగా ప్రతి మజిలు, జాయింటు, లిగమెంట్ ఆడుతున్నప్పుడే లైఫ్ ఉంటుంది. లైఫ్ ఉంటేనే హ్యాపీగా ఉంటారు. సో అలాగే ఈ ఫిజియోథెరపీలో పక్షవాతం పెరాలసిస్ ఉన్న వాళ్ళల్లో రెగ్యులర్గా పక్షవాతం వచ్చిన కాల్ని నార్మల్ కాల్ కన్నా ఎక్కువగా ఆడిస్తేనే దాని యొక్క కండరాలు, లిగమెంట్స్, జాయింట్స్ హ్యాపీగా ఉంటాయి, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. తద్వారా మీరు కనీసం ఆర్థోటిక్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, ట్రాలీస్ కానీ సపోర్ట్ తోటి మీరు యాక్టివ్గా లైఫ్లో ఉండగలుగుతారు. సో అలా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పక్షవాతంలో మెడిసిన్, క్రోనిక్ డిజీజ్ సంబంధించిన మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంటో
ప్రాబ్లంకి సంబంధించిన మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంటో ఫిజియోథెరపీ కూడా అంత ఇంపార్టెంట్. ఫ్యామిలీ మెంబర్స్ ఫిజియోథెరపీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఫిజియోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే త్రూఅవుట్ ద లైఫ్ ఫిజియోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. త్రూఅవుట్ ద ఇయర్ మీరు త్రూఅవుట్ ద లైఫ్ మీరు ఫిజియోథెరపిస్ట్ని మెయింటైన్ చేసుకోవాలంటే పర్ డే 1000 రూపీస్ ఖర్చు మీరు భరించలేరు. కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఫిజియోథెరపీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తి కోసం రెగ్యులర్గా ఫిజియోథెరపీ ఇవ్వాలి, మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి, స్పిరిచువల్ మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజెస్ చేయించాలి. అంతేకాకుండా కావాల్సిన ట్రీట్మెంట్ సక్రమంగా తీసుకుంటే మీకు రికవరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.